అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏలూరు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఏలూరుకి సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా వసంతమాల్ సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేస్తున్నారు. న్యాయం జరగాలి, హిజ్రాలకు రక్షణ కల్పించాలి, దీపు హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వీళ్ళంతా ర్యాలీ చేస్తున్న పరిస్థితితో ఉంది. అయితే ట్రాన్స్జెండర్ని ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదు. ట్రాన్స్జెండర్ల మీద దాడులు జరిగినప్పుడు కొంత పోలీసులు సరిగా ఇచ్చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ కూడా ట్రాన్స్జెండర్లు ఆరోపిస్తున్నారు. మనం చూసిన ఫ్లెక్సీలతో ఎవరైతే చనిపోయిన ట్రాన్స్జెండర్ ఉన్నారో దీపు, ఆమెకు సంబంధించిన ఫోటోలతో ఫ్లెక్సీలతో వీరంతా కూడా ఇక్కడ ర్యాలీ అయితే చేస్తున్నారు. పాత బస్ స్టాండ్ వద్ద క్యాండిల్స్ వెలిగించి కొంత అక్కడ నిరసన కార్యక్రమం చేశారు. మనతో చంద్రిక ఉన్నారు, అని మాట్లాడిద్దాం. ఏంటి అసలు మీరు మీ డిమాండ్ ఏంటి, న్యాయం ఏం కోరుకుంటున్నారు? ఆయన నా పేరు చంద్రిక, నేను ఏలూరు ట్రాన్స్ కమ్యూనిటీగా లీడర్గా ఉన్నాము మేము. అయితే మాదేంటంటే ఈ నెల 19వ తారీఖున అనకాపల్లిలో దీపు అనే ఒక ట్రాన్స్ మహిళను ఒక అగాయిచ్చుకుడు, ఒక తన లవరు, తను ప్రేమించినవాడు, తను పెళ్లి చేసుకున్నవాడు తను చంపేసి 3 ముక్కలుగా 3 పార్ట్లుగా వేరే వేరే చోట తనని ఒక చోట వేరే వేరే పార్ట్లుగా ఆమెని పార్ట్స్గా డివైడ్ చేసి వేసేసారు. తర్వాత మేము అందరివి పోరాడటం జరుగుతుంది. ఎలాగైతే ఈ మగవాళ్ళు ఈ ట్రాన్స్జెండర్ని అనేక చోట్ల మోసం చేస్తున్నారు. ఇక్కడనే కాదు, మన ఓవరాల్ ఇండియాలో ఎవరైతే ట్రాన్స్ మహిళలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఈ జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ జెంట్స్ అందరూ ఏం చేస్తారంటే మా వాళ్ళని, అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీని నమ్మించి తర్వాత వాళ్ళు మూజో తీసుకున్న తర్వాత వాళ్ళకి పని అయిపోయిన తర్వాత మమ్మల్ని చంపేయడం, తర్వాత లేకపోతే వాళ్ళ ద్వారా మేము చనిపోవడం ఎన్నో జరుగుతున్నాయి. మాకేం కావాలంటే ఈ రోజు నాడు మాకు ఎలాగైతే చట్టంలో దిశ చట్టం ఎలాగైతే వచ్చిందో అలాగే మన హైదరాబాద్లో జరిగిన ఇంకో చట్టం ఏదైతే వచ్చిందో అలాగే ఈ రోజున మేము దీపు చట్టం గురించి మాకు దీపు చట్టం అన్నది కావాలి. అలాగే మాకు లేకపోతే ట్రాన్స్జెండర్ అన్న చట్టం అనేది మాకు కావాలి. ఎందుకంటే ట్రాన్స్జెండర్ అనేక మంది చాలామంది చనిపోవడం జరుగుతుంది ఈ మగవాళ్ళ వల్ల. మేము కూడా ఈ సమాజంలో మేము కూడా ఒకరమే, మాకు ఒకటి హక్కు ఉంది, మాకు అన్నీ ఉన్నాయి. మేము ఆడవాళ్ళకి ఏదైతే చట్టాలు ఉన్నాయో మాకు కూడా అదే చట్టం వర్తింప చేయాలని మేము ఈ ఓవరాల్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, అలాగే ప్రధానమంత్రి కానీ మేము కోరటం జరిగింది. మాకు ప్రత్యేకంగా ఈరోజు దీపు గారు చనిపోవడానికి కారణం అయినటువంటి బన్నీని చాలా దారుణంగా శిక్షించాలని మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మహిళలకు ఎటువంటి అయితే చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలు మా కోసం కూడా ఖచ్చితంగా తీసుకురావాలి, మాకు అమలు చేయాలని మా కమ్యూనిటీ తరఫున మేమందరం చాలా ఉద్యోగంతో అడుగుతున్నాము. అలాగే సీఎం గారు కానీ మా కోసం ఖచ్చితంగా పట్టించుకొని మా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మా కమ్యూనిటీ తరఫున మేము అందరం కోరుకుంటున్నాము. నమస్తే అండి, నేను దీపుని. దీపుకి న్యాయం జరగాలి. ఎందుకంటే మేమంతా సమాజం, మాకు ఎవరూ లేవు. అలాంటిది అలా చేసేసి ఒక మగోడిని మేము నమ్మి అన్ని సర్వస్వం వచ్చి చెప్పాం. అలాంటి వాడు మేము నమ్మి ఆడికిస్తే ఆడు మమ్మల్ని ఇలా చేస్తాడా? మా అమ్మ బాబులు అందరూ వదులుకొని మేము అంతా మేము బతుకుతున్నాం. ఒకటి మేము సేర తీసాను, మాకు సాయం మాకు తోడు ఉంటాడో మేము రక్షణ ఇచ్చాం. ఆడు మమ్మల్ని మా డబ్బు తీసుకొని, మా సొమ్ము తీసుకొని, మా బంగారం తీసుకొని, అన్నీ చేసుకొని ఈరోజు మమ్మల్ని మొక్కలు చేస్తాడా? ఈరోజు అందరికీ రక్షణ కావాలి కదా. మాలాంటి న్యాయం మీరే జరగాలి. ఆడు ఇన్ని రోజులైంది జైలులో ఉన్నాడు, ఇంకా ఆడిని బయటకు రానవరా, ఆడికి ఉరి తీయాలి. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేటువంటి నిషారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇది ర్యాలీ మేము ఎందుకు చేస్తున్నామంటే ఈ నెల 19వ తారీఖున అనకాపల్లిలో దీపు అనే మా ట్రాన్స్జెండర్ అనే వ్యక్తిని దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తి తను ప్రేమ అనే మాయలో తను ప్రేమించి తన్ని శారీరకంగా మానసికంగా వాడుకొని తన డబ్బులు కూడా వాడుకొని తన అవసరం తీరిపోయిన తర్వాత ఒక ఆడదాని కోసం మా ట్రాన్స్ కమ్యూనిటీ అనేటువంటి దీపుని 2 చేతులు కాళ్ళు కట్టేసి ఉరి తీసేసి అతి కిరాతకంగా 3 ముక్కలుగా చేసేసి ప్రదేశాల్లో పడేశారు. ఇది మేము
చాలా బాధాకరంగా ఉంది. మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో ఎన్ని అయితే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ నిరాశను తెలుపుతున్నాము. ఇప్పుడు మహిళలకు ఎలాగైతే చట్టాలు ఉన్నాయో మాకు కూడా మేము సమాజంలో ఒక మనుషులమే. ఇప్పుడు ఒక ఆడ మగ ఎలాగైతే జన్మిస్తున్నారో మేము కూడా మా తల్లిదండ్రులు మాకు కూడా అలాగే జన్మనిచ్చారు. అలాగే సొసైటీలో మాకు ఓటు హక్కులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, పాన్ కార్డ్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికి కూడా ఒక మహిళకి ఎలాగైతే ఒక వ్యక్తి దాడి చేస్తే ఆ వ్యక్తిని ఎలాగైతే శిక్షిస్తున్నారో మాకు కూడా ఒక వ్యక్తి నుంచి మేము ఎలాగైతే గురవుతున్నామో మాకు కూడా మహిళలకు ఎలాగైతే చట్టాలు అవన్నీ ఉన్నాయి, న్యాయం చేస్తున్నారు. ఈరోజు మేము కూడా మాకు ఇప్పటికే బన్నీ పోలీసులు అదుపులో రిమాండ్లో ఉన్నాడు అంటే ఇంకా న్యాయం అంటే ఏం కావాలి మీకు? ఇప్పుడు ఉన్నాడు, ఉరి శిక్ష చేయాలి, ఉరి శిక్ష తీయాలి. ఇప్పుడు అలాగే బన్నీ అనే వ్యక్తిని పోలీసులు రిమాండ్కి తీసుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసులో ఎంతో పాలు పంచుకొని జరిపించారు. అలాగే బన్నీ అనే వ్యక్తిని ఉరి శిక్ష తీయాలి, మాకు న్యాయం జరగాలి మా ట్రాన్స్ కమ్యూనిటీకి. అలాగే మాకనే కాకుండా ప్రభుత్వం వారికి కోరుకుంటుంది ఏమనగా మా ట్రాన్స్ కమ్యూనిటీనే కాకుండా వాళ్ళ మొత్తం మీద చూసుకుంటే కనుక ఇక్కడ బన్నీనైతే సంబంధించి వీరంతా కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి, మహిళలకు ఏ విధంగా చట్టాలు ఉన్నాయో మాకు కూడా అదే విధంగా చట్టాలు కావాలన్నారు. వీళ్ళు ఎంత ఆవేశంగా ఉన్నారు కూడా మీరు చూడొచ్చు. ఇజ్రాయల్కి సంబంధించి ట్రాన్స్జెండర్లకు సంబంధించి చట్టాలను కఠినతరం చేయాలి. దాడులు కంటిన్యూగా ట్రాన్స్జెండర్ల మీద దాడులు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరిగా పట్టించుకోవట్లేదు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి న్యాయం చేయాలి, చట్టాలను కొంత కఠినతరం చేయాలని కూడా ఇక్కడ ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీ డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.